సమస్యల మీద ప్రశ్నిస్తూ పోరాటం చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే పెడన నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా మీడియా సోదరులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున 5 సంవత్సరాలైంది ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి. కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ ప్రభుత్వం ఒక అరాచక పాలనని 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా చూశారు. ప్రజావేదికను కూల్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం కక్షపూర్తి ధోరణితో ప్రతి ఒక్కరి మీద ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ రెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మరి అన్ని రంగాల్ని కూడా సర్వనాశనం చేశారు. ప్రజల మీద పన్నుల భారం మోపారు. ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగించారు. ఈ రోజున ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కింద గద్దె దించాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన పెడన్ నియోజకవర్గం గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో గతంలో మరి అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో ఈ పెడన నియోజకవర్గం పూర్తిగా దోపిడీకి గురైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 మండలాల్లో ఉన్నటువంటి ఇసుకనంతటినీ కూడా దోచేశారు ఈ వైసీపీ నాయకులు, మంత్రి కలిపి అందరూ కూడా. మరి కృత్తి వెన్నుమండలో అయితే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ కూడా ఎకరానికి 20,000 25,000 అని ఫిక్స్డ్ రేట్లు పెట్టి ప్రజలందరినీ కూడా దోచుకున్నారు. అదేవిధంగా జోదాలకు అడ్డాగా ఈ పెడన పట్టణాన్ని మార్చారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మునంతటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పూర్తిగా దోచుకున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక దుర్మార్గ పాలన నడిచిందో, ఏ విధంగా అయితే ల్యాండ్ సైన్స్ మైన్ దోచుకున్నారో మన పెడన్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి, నాయకులు మిగతా వాళ్ళందరూ కూడా దోచుకున్నారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మన పెడన్ నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కూడా రైతులే. కానీ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఆదుకోవటం మనందరం కూడా చూసాం. ఆ రోజున ఎటువంటి తుఫాను వచ్చినా కానీ కుళ్ళిపోయినటువంటి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర కొని ఆ రోజున ప్రతి రైతుకి కూడా న్యాయం చేశారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా మరి రైతుల్ని నష్టపరిచిందో మనందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి తుఫాను వచ్చినా కానివ్వండి, అదేవిధంగా మరి మొన్న డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాన్కి ఒక్క రైతుకు కూడా ₹1 కూడా నష్టపరిహారం అందించలేదు. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎక్కడికి వచ్చి మరి పొలాల్లో కూడా తిరిగినటువంటి పరిస్థితి అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు ఇవ్వటం మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజున ఒక్క పరికరం కూడా మరి రైతులకు అందించలేదు. ఒక పక్కన వర్షపాతం పూర్తిగా ఉన్నా, డ్యాములన్నీ నిండుగా ఉన్నా కానీ సరైన వాటర్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల సరిగ్గా ఎక్కడో కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా కానీ కాలువలు కానివ్వండి, ఏవైతే పంట కాలువలు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి,
ఎక్కడ కూడా తోకపోవటం వల్ల చిన్నపాటి వర్షానికే పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతులందరూ కూడా 1కి 3 సార్లు పంటని ఎదలేసుకుని నారుమళ్ళి పోసుకుంటా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా మరి పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు నష్టపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ధాన్యం అమ్ముకుంటే ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా డబ్బులు పడలేదు ఇక్కడ పెడన నియోజకవర్గం రైతాంగానికి అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి చేనేత రంగం, పెడన పట్టణం అనగానే చేనేత, మరి దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. కేవలం నేతన్న నేస్తం అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టి వాళ్ళ నాయకులకు మాత్రమే, వాళ్ళ కండవాలు వేసుకుంటే మాత్రమే వాళ్ళకు మాత్రమే ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున మరి గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేనేత రంగానికి సంబంధించి